మంచి ప్రమోషన్స్ ను జరుపుకొని ఆడియన్స్ ముందుకు వచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ అయిన దిల్రుబా ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం ఓపెనింగ్స్ ఏమాత్రం ఇంపాక్ట్ నైతే చూపించలేకపోయాయనే చెప్పాలి. మొదటి రోజు నుండి కేవలం 1.15 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ వసూలను వరల్డ్ వైడ్ గా అందుకున్న ఈ సినిమా 60 లక్షల లోపే షేర్ ను సాధించగా రెండవ రోజు సెన్సేషనల్ హోల్డ్ ను చూపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం హోల్డ్ నైతే చూపించలేకపోయింది. ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా మినిమం ఇంపాక్ట్ ను కూడా చూపించలేకపోయిన ఈ సినిమా మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే రెండవ రోజున తెలుగు రాష్ట్రాలలో 50 లక్షల లోపే గ్రాస్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 60 లక్షల లోపే గ్రాస్ ను వసూలు చేసింది. కొన్ని చోట్ల డెఫిసిట్లు నెగటివ్ షేర్స్ లాంటివి కూడా పడగా అవేవీ తీయకుండా రెండవ రోజు 30 లక్షల లోపే షేర్ ను సినిమా సొంతం చేసుకుందని అంచనా వేయవచ్చు. దాంతో 2 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 70 లక్షల లోపే షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా 90 లక్షల రేంజ్ లో షేర్ ను వరల్డ్ వైడ్ గా అందుకుంది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ 1.80 లక్షల వరకు ఉండగా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ గా సినిమా నిలవాలి అంటే 12 కోట్ల లోపు షేర్ అందుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ 2 రోజుల్లో సాధించిన కలెక్షన్లు తీవ్రంగా నిరాశపరిచే విధంగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇక తేరుకునే అవకాశం అయితే లేదనే చెప్పాలి. దాంతో కాలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం కి ఈ సినిమా భారీ ఎదురుదెబ్బ తీసినట్లయింది బాక్సాఫీస్ దగ్గర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.